భద్రాచలంలో జరుగుతున్న ముక్కోటి ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు సాయంత్రం గోదావరిలో తెప్పోత్సవం జరగనుంది. హంస వాహనంపై జరగనున్న తెప్పోత్సవానికి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. 54 సంవత్సరాలుగా భద్రాచలంలో ముక్కోటి ఉత్సవాల సందర్భంగా ముందు రోజు గోదావరిలో హంస వాహనంపై శ్రీ సీతారామచంద్రస్వామి విహరించనున్నారు. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భూపాల్ అందిస్తారు. ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు భద్రాచలంలో అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి. గత వారం రోజుల బట్టి ముక్కోటి ఉత్సవాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రోజుకొక అవతారంలో దశావతారంలో స్వామివారు దర్శనమిస్తున్నారు. అయితే రేపు ముక్కోటి ఉత్సవం జరుగుతున్న నేపథ్యంలో ఈరోజు సాయంత్రం భద్రాచలంలో తెప్పోత్సవం జరగటం ఆనవాయితీ. మనం చూస్తున్న భద్రాచలం గోదావరి పరివాహక ప్రాంతంలో, ఈ గోదావరి పరివాహక ప్రాంతంలో అంటే పవిత్ర గౌతమి తీరాన అని పిలుస్తుంటాము. దీనికి సంబంధించి ఇక్కడ ఈ సాయంత్రం తెప్పోత్సవం జరుగుతుంది. తెప్పోత్సవం సంబంధించి వాస్తవానికి 2 తెలుగు రాష్ట్రాల్లో తెప్ప ఉత్సవాలు జరగటం అంటే అది ఆనవాయితీ భద్రాచలంలో మాత్రమే. భద్రాచలంలో ఇప్పటికీ ఈ ఆనవాయితీ 54 సంవత్సరాల నుంచి జరుగుతున్నది. గతంలో మొట్టమొదటిసారిగా కేవలం చిన్నపాటి లాంచీలో అంటే చిన్నపాటి నాటు పడవలో ఈ తెప్పోత్సవం నిర్వహించే వాళ్ళు. ఆ తర్వాత నుంచి లాంచీలో నిర్వహిస్తున్నారు. దానికి సంబంధించి ఏర్పాట్లు అయితే ముమ్మరంగా జరుగుతున్నాయి. దీనికి సంబంధించి 1971 నుంచి ఇక్కడ ఈ ఉత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. స్వామివారు ఉత్సవ విగ్రహాలని రామాలయం నుంచి ఊరేగింపుగా సాయంత్రం 5 గంటలకు తీసుకుని వచ్చి ఈ హంస వాహనం పైన తీసుకొని వచ్చి అంటే దాన్ని ప్రత్యేకంగా హంస వాహనంగా తయారు చేశారు. ఆ దృశ్యాలు కూడా మనం చూడవచ్చు. ప్రధానంగా హంసకి అంటే పాలని నీళ్ళని వేరు చేసే ఒకే ఒక పక్షి హంస అంటే అటువంటి అంటే ఆ హంస వాహనం మీద సీతారామచంద్రులు లక్ష్మణుడు సమేతమై మొత్తం కూడా ఈ గోదావరి తీరంలో సాయంత్రం 7 గంటల సమయంలో చీకటి ఉన్న సమయంలో మొత్తం కూడా మరోవైపున టపాసులు పేలుస్తుంటే ఆ సౌండ్లో అదేవిధంగా స్వామివారు మనకు కనపడతారు. ఈ నేపథ్యంలో ఒక 5 రౌండ్లు ఈ గోదావరిలో తిరగటం అనేది జరుగుతుంది. దీనికి సంబంధించి గోదావరిలో తిరుగుతుంటుంది. అయితే ఈ గోదావరిలో 5 రౌండ్లు తిరిగిన తర్వాత స్వామివారు అప్పటి వరకు ఇక్కడికి పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా భారీ సంఖ్యలో ఇక్కడికి తరలి రావడం జరుగుతుంది. దీనికోసం గతంలో కంటే ఎక్కువగా పెద్ద ఎత్తున ఉత్సవాల కోసం ఏర్పాట్లు కూడా చేశారు. అయితే హంసవాహనంపై స్వామివారు తిరిగేటప్పుడు వాస్తవానికి చెప్పాలంటే ఈసారి గోదావరిలో నీళ్లు చాలా ఎక్కువగా ఉన్నవని చెప్పవచ్చు. ఎక్కువగా అంటే అవసరం మేరకు ఉన్నవని చెప్పవచ్చు. అంటే ప్రతిసారి 5 అడుగులు మాత్రమే ఉండేది, కానీ ఈసారి 6 నుంచి 7 అడుగుల వరకు కూడా గోదావరిలో నీళ్లున్నాయి. అంటే ఇవి సఫిషియెంట్గా సరిపోని విధంగా ఉన్నాయని చెప్పవచ్చు. దీనివల్ల స్వామివారు హంసవాహనం 5 సార్లు కూడా తిరగటానికి ఎటువంటి అవాంతరాలు లేకుండా ఇబ్బందులు లేకుండా ఉన్న పరిస్థితి. అంటే నీళ్లు మంచిగా ఉంటే లోపల ఎక్కువగా తిరగటానికి వీలవుతుంటుంది. ఇప్పటికే మనం చూస్తున్నాం ఇక్కడ ఇట్లా మనకు కనపడ్డ డబ్బాలు, ఈ డబ్బాలు అనేది కూడా అంటే ఇట్లాంటివి మొత్తం కూడా చుట్టూ పెట్టడం జరుగుతుంది. అంటే దాని చుట్టూ కూడా ప్రత్యేకంగా వాటిని అంటే పడవ హంసవాహనం ఎలా తిరగాలి అనేది ముందు నుంచి కూడా ప్లానింగ్గా చేసుకుంటారు. ఆ నేపథ్యంలో తిరుగుతుంటుంది. దీనికి సంబంధించి గతంలో కంటే గత 2 సంవత్సరాల నుంచి ఈ ఉత్సవాలకు సంబంధించి అత్యంత రమణీయంగా ఇంకా మరింతగా శోభాపేతగా అంటే శోభాయమానంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు చేస్తున్నారు. ఇక్కడ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఏరు ఉత్సవం అనేది ఒకటి ఏర్పాటు చేశారు. గత సంవత్సరం ఈ సంవత్సరం కూడా ఇంకా భక్తుల్ని ఎక్కువగా ఆకర్షించడం కోసం చేసిన పరిస్థితి ఉంది. ఈ పరిస్థితిలో ఈ హంస వాహనం ఈరోజు సాయంత్రం 7 గంటలకి స్వామివారిని ఊరేగింపుగా తీసుకొని వచ్చి ఇక్కడ హంసవాహనం మీద పెట్టడం జరుగుతుంది. ఆ తర్వాత మొత్తం కూడా ఊరేగింపు జరుగుతుంది. దీనికి సంబంధించి ఈరోజు సాయంత్రం జరిగే ఈ ఉత్సవానికి సంబంధించి దాదాపుగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ఉండే విధంగా దాదాపుగా 1200 మంది పోలీసులను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి.